గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రిలీపేలో ధన్వర్ష ప్యాక్ డీయాక్టివేట్ చేసుకోవడం ఎలాగా అనేది చూద్దాం. ఈ ధన్వర్ష ప్యాక్ అనేది 199 ఉంటుంది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ వచ్చింది 299, ఫోర్త్ మంత్ ఆన్వర్డ్స్ దీని ఛార్జెస్ వచ్చింది 399 ఉంటాయి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే అడిషనల్ కమిషన్ లైక్ నార్మల్గా 11 రూపీస్ వస్తూ ఉంటుంది. ఈ ప్యాక్లో ఉండే వాళ్ళకు అప్ టు 15 రూపీస్ కమిషన్ వస్తుంది. వన్ మోర్ బెనిఫిట్ ఏంటంటే మీకు సెటిల్మెంట్ ట్రాన్సాక్షన్స్ 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉంటాయి. అలాంటి ప్యాక్ అనేది మనకు డీవీ లైక్ పీవీ చేసినప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ చేసినప్పుడు డిఫాల్ట్గా వస్తుంది. 299 కట్టి ఇప్పుడు దాన్ని డీయాక్టివేట్ చేస్తున్న అలాగా చూద్దాం. ఫస్ట్ దానికోసం లాగిన్ అవుదాం. ఐడీలోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతూనే మీకు ఇక్కడ లైక్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఎవరైతే ఐడి ఉంటుందో రిటర్నల్ ఐడి వాళ్ళ ఐడి డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఐడిలో ఈయన కృపాకర్ రెడ్డి అనే ఐడిలో లాగిన్ అయి ఉన్నాం డీయాక్టివేట్ చేయడానికి. ఇలా దీనిపైన ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా డౌన్కి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే కొద్ది కిందకి వెళ్ళారంటే ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్ అని కనిపిస్తూ ఉంటుంది. హెల్ప్ అండ్ సపోర్ట్, ట్యుటోరియల్స్, బిజినెస్ రిపోర్టు, దాని కింద కమిషన్ అని కనిపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే మీరు ధన్వర్ష ప్యాక్ యాక్టివ్ ఎప్పుడు యాక్టివేట్ అయింది? 24/3/2025 అంటే లాస్ట్ మంత్ 24 ఇది యాక్టివేట్ అయింది. ఈ మంత్ 24, ఈరోజు 21, ఇంకా 3 డేస్లో ఇది ఎక్స్పైర్ అవుతుంది. ఈ ఆప్షన్ అన్సబ్స్క్రైబ్ చేయడానికి లేదా డీయాక్టివేట్ చేయడానికి ఆప్షన్ అనేది ఓన్లీ 7 డేస్ ముందు మాత్రమే మీకు ఇలా అప్పీర్ అవుతుంది. లేదంటే ఒకవేళ మీరు మర్చిపోయారు, ఈ ఎక్స్పైరీ డేట్ దాటిపోయిందంటే ఆ ఆప్షన్ మీకు కనిపించదు. ఖచ్చితంగా ఆటో రెన్యువల్ అవుతుంది, మళ్ళీ ఒక ఆటో డెబిట్ అయ్యి 1 మంత్ ఎక్స్టెండ్ అయిపోతుంది. కాబట్టి ఏ డేట్ అయితే మనం పీవీ చేస్తామో ఆ డేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక 7 డేస్ ప్రియర్గా మాత్రమే ఇలా డీయాక్టివేట్ లేదా అన్సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఆప్షన్ మీకు అపేర్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు, అన్సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు, రీజన్ సింపుల్గా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాడు. INTE నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ రీజన్ రాసేసాము. తర్వాత అన్సబ్స్క్రైబ్ దానిపైన క్లిక్ చేస్తూనే we have deactivation request is processed. Your request to deactivation is being processed. On the day of expiry it will automatically deactivate. అంటే మీరు డీయాక్టివేట్ చేయమన్న రిక్వెస్ట్ మాకు అందింది. ఏ రోజైతే ఇది ఎక్స్పైర్ అవుతుందో 24/4 ఆ రోజే ఇది డీయాక్టివేట్ అయిపోతుంది అని ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కన్ఫర్మేషన్ తీసుకొని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఆటో డెబిట్ అయితే మళ్ళీ అయితే మనం క్వశ్చన్ చేయడానికి మన దగ్గర ఎవిడెన్స్ ఉంటుందన్నమాట. అది ఫ్రెండ్స్, ఇలా మనం ధన్వర్ష ప్యాక్ అనే దాన్ని డీయాక్టివేట్ చేసుకోవచ్చు. డీయాక్టివేట్ అయిపోయినాక లాగౌట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ధన్వర్ష ప్యాక్ ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.